మోకాళ్ళ మురళీకృష్ణ పోటీలో ఉన్నారు. రెండు న్యూ డెమోక్రసీ పార్టీలు ఈ మోకాళ్ళ మురళీకృష్ణ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ కుండగుర్తిని ఓటేయమని ప్రజలకు విజ్ఞప్తి చేస్తాము. ఇప్పటికే ఎన్నికల జాతరలో అనేక వాగ్దానాల జరిమానాలు కురుస్తున్నాయి. వాగ్దానాలు ఒక్కటైనా అమలు జరిగిందా? అది మోడీ ఇచ్చిన వాగ్దానం కావచ్చు, కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానం కావచ్చు, కేసీఆర్ ఇచ్చిన వాగ్దానం కావచ్చు, ఒక్కటి కూడా అమలు జరగటం లేదు అనే విషయాన్ని గుర్తు చేస్తాము. 75 సంవత్సరాల ఉత్సవాలు జరుపుకున్న తర్వాత కూడా మోడీ 90 కోట్ల మందికి బియ్యం ఇస్తున్నాం, రేషన్ కార్డు ఉంది అని చెప్తున్నారు. అంటే ఇది ఎంత సిగ్గులేని మాట మీరు అర్థం చేసుకోండి. రోజు ఆదాయం 1600 కోట్లు, 16 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇస్తున్నారు. మరి ఇక్కడ ప్రజలకి ఏం జరుగుతూ ఉంది? ప్రజలకు ఒరిగింది ఏమిటి? వాగ్దానాల జడివాన. ఎన్నికల్లో 100, 200, 500, 5000 ఇచ్చి వాగ్దానాలు చేసి మోసపు వాగ్దానాలతోటి గద్దెనెక్కిన ఈ పెద్దలు 30 రూపాయలకి దొరికే డీజిల్ని 100 రూపాయలకి అమ్ముతున్నారా లేదా? 28 రూపాయల ట్యాక్స్ జిఎస్టీ వేస్తున్నారా లేదా? ట్యాక్సులతో ఏం జరుగుతూ ఉంది? మొత్తం ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని ప్రైవేట్ వాళ్ళకి అమ్ముతున్నారా లేదా? నేను ఛాయ్ అమ్మిన వాడిని అంటాడు, ఆ రైల్వే స్టేషన్లో అమ్మిన పరిస్థితి ఉందా లేదా? బొగ్గు బావులు ప్రైవేటీకరణ జరుగుతున్నాయా లేవా? స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరిగిందా లేదా? ఎయిర్పోర్టులు ప్రైవేటీకరణ జరిగలేవా? పబ్లిక్ సెక్టర్ మొత్తం కూడా ప్రైవేట్ అవుతున్న పరిస్థితి ఉందా లేదా? బిఎస్ఎన్ఎల్తో సహా అన్నింటినీ ప్రైవేట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్న పరిస్థితి ఉందా లేదా? ఇక్కడే కాదు, ఇజ్రాయిల్ 30,000 మందిని చంపింది పాలస్తీనియల్ని. అట్లాంటి ఇజ్రాయిల్కి 6,000 మంది, మన హర్యానా నుంచి 6,000 మంది కూలీలను పంపిన దౌర్భాగ్యులు ఈ పెద్దలు గద్దె మీద ఉన్న వాళ్ళనే విషయాన్ని గమనించండి అని కోరుతా ఉన్నాం. దేశాన్ని అప్పుల కుప్పగా మార్చారు. మనందరి తల మీద అప్పు వేసి వాళ్ళు పెత్తనం చేస్తున్న పరిస్థితి ఉందా లేదా? మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టి, కుల ఉన్మాదాన్ని రెచ్చగొట్టి, కుల మతాల కొట్లాటలు పెట్టి మన పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకడి మీద ఒకడు పాలక వర్గాలు కుట్రలు కుయుక్తులతోటి 18 సార్లు ఎలక్షన్లో జరిగిన తర్వాత కూడా ప్రజా జీవనం ఏమైంది అనే విషయాన్ని గమనించండి. బొగ్గు 22 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. కానీ పైన 10% బొగ్గుని ఓపెన్ కాస్ట్గా తీసి బొందలగడ్డగా మార్చి ఉద్యోగాలు తీసేస్తున్నారు. 1,16,972 మంది ఉన్న గని కార్మికులు ఇవాళ ఎంతమంది ఉన్నారు? 39,000 మంది ఉన్నారు. ఓపెన్ కరప్షన్ తప్ప మరొకటి కాదు. అయినా దానికే ప్రోత్సహిస్తున్నారు. 10% ఉన్న ఓపెన్ కాస్ట్ నడుపుతూ ఉన్నారు. ఉపాధిని దెబ్బతీస్తున్నారు, వ్యవసాయం దెబ్బతీస్తున్నారు. వ్యవసాయక చట్టాలు తీసుకొచ్చారు, నల్ల చట్టాలు తెచ్చారు. 44 కార్మిక చట్టాలని 29 ఎగరేసి 4 కోళ్లుగా మార్చేశారు. 138 సంవత్సరాల కోసం కార్మిక వర్గం రక్తాన్ని అర్పించి ఎర్ర జెండాన్ని సృష్టించి 8 గంటలు సాధిస్తే ఇవాళ 12 గంటలు పనిచేయాలని పార్లమెంటు సాక్షిగా సంతకం పెట్టిన దౌర్భాగ్యులు గద్దె మీద ఉన్నారు. అట్లాంటి వాళ్ళని ఏం చేయాలనో ప్రజలు ఆలోచించాల్సిన అవసరం. వాగ్దానాలకు తడవకండి, మోసం చేయకండి. 300, 3,000 ఇచ్చి వాడు 3 కోట్లు, 300 కోట్లు దొబ్బడానికి ప్రయత్నం చేస్తుండు. సామ్రాజ్యవాదులు నాకు పిల్లలు లేరు, భార్య లేరు అంటుండు. భార్యని ముందు మోసం చేసిన మోడీ ఈయన. పిల్లలు లేరు అంటుండు. అదానీ అంబానీ ఆయన పెంచుకున్న పిల్లలు. వాడి ఆస్తులు ఎట్లా పెరుగుతున్నాయో మీరు చూడండి. అందుకే ఇట్లాంటి ఎలక్ట్రల్ కోడ్స్, ఎలక్ట్రల్ బాండ్స్ తోటి ఏం జరిగిందో ఒకసారి చూడండి. కరప్షన్. మందుల కంపెనీలు నిషేధిత మందుల కంపెనీలని ఒక 6 కోట్లు, 9 కోట్లు ఎలక్ట్రల్ బాండ్లు కొనగానే ఆ విషయాన్ని అమ్మడానికి పర్మిషన్ ఇచ్చిన పరిస్థితి ఉందా లేదా? ఇట్లా ఎన్ని చెప్పుకుంటూ పోతే ఏముంది, అనేక విషయాలు ఉన్నాయి. అందుకే మా పరిస్థితి పోరాడేవాళ్ళం. 11 లక్షల ఎకరాల భూమిని సాధించిన వాళ్ళం. ఇంజనీర్ అయిన చంద్ర పుల్లారెడ్డి 52 సంవత్సరాల వయసులో ఒక ఎమ్మెల్యేగా ఉండి కూడా ఇక్కడ దాకా వచ్చి ములుగులో పోరాటాన్ని మొదలేసిండు. ఆ పోరాటానికి వారసత్వం కొనసాగిస్తున్న రామనరసయ్య, అనేక మంది కామ్రేడ్స్ అమరులయ్యారు. మా సహచరులు అనేక మంది రక్తాన్ని వడిపారు. ఈ గడ్డ మీద దున్నేవాడిది భూమి అమలు జరిపారు. 11 లక్షలు సాధించుకున్నారు. ఇవాళ అడవి సంరక్షణ చట్టం అనే కొత్త చట్టాన్ని బిల్లు తీసుకొచ్చి ఇప్పటికే 2 లక్షల ఎకరాలు తీసుకొచ్చి ప్రజల మీద, ఆదివాసుల మీద విదేశాల మీద కురవాల్సిన బాంబు దాడులు, ప్రజల మీద బాంబు దాడులు చేస్తున్న పరిస్థితి. పోయిన ఈ సంవత్సరం లోపే 92 మంది ఆదివాసీని చంపేసిన పట్టణ మన పక్క రాష్ట్రంలోనే కనపడతా ఉంది. ఎందుకు? మన కాళ్ళ కింద, మన గుడిసె కింద, మన గూడు కింద, మన గుట్టల కింద ఉన్న ఖనిజ సంపదని బహుళ జాతి కంపెనీలకు అప్పచెప్పడానికి, గేట్లు బార్లు తెరవడానికి ఆడిన కుట్ర, ఇక్కడున్న ఆదివాసీలను ఎల్లగొట్టమనే లక్ష్యంతో జరుగుతున్న కుట్రలు. అందుకే ఆదివాసీల పక్షాన పోరాడే అన్నలమైన మేము ఆ పోరాటాన్ని కొనసాగిస్తాం. హక్కుల కోసం నిలబడతాం. గెలిచినా ఓడినా, గెలిస్తే పొంగేది లేదు, ఓడితే పొంగేది లేదు. పోరాటమే మా లక్ష్యం, ఉద్యమమే మా లక్ష్యం, ప్రజా పోరాటాలు నిర్మించడమే మా లక్ష్యం, ప్రజా ప్రతిఘటన నిర్మించడమే లక్ష్యం, ఈ సమాజాన్ని మార్చడమే మా లక్ష్యం, ఈ ప్రభుత్వాన్ని కూల్చడమే మా లక్ష్యం, ప్రజల రాజ్యాన్ని స్థాపించడమే లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం. ఆ లక్ష్య సాధన కోసం సహకరించండి, ఓటు ఇవ్వండి.
ఓటు కూడా అందులో భాగమే. మీ సపోర్ట్ని చూపించడం కోసం, ఈ ప్రజలు ఈ పక్షాన ఉన్నని కొట్లాడటం కోసం, ఈ ప్రజల పక్షాన ఉన్నామని చెప్పడం కోసమే ఈ పోరాటం. అందుకే ఎన్నికల్లో మేము భాగస్వామ్యం అవుతున్నాం. పోరాటాన్ని మద్దతు ఇచ్చే వాళ్ళందరూ, పోరాట ప్రేమికులందరూ, ప్రజాస్వామిక వాదులందరూ, ప్రజాస్వామ్య కూటకత్వాన్ని బహిర్గతపరిచే వాళ్ళందరూ ఈ ఓటిచ్చి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోండి. నిజమైన ప్రజాస్వామ్యాన్ని, పేద ప్రజల హక్కుల్ని రక్షించడానికి ఓటేయండి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కుండ గుర్తుకే, కుండ గుర్తుకే, కుండ గుర్తుకే మన ఓటు, కుండ గుర్తుకే పేదోళ్ళ గుర్తు, కుండా గుర్తు, అన్నల గుర్తు, కుండా గుర్తు, అడి వన్నల గుర్తు, కుండా గుర్తు, ఉద్యమాల గుర్తు, కుండా గుర్తు, ఓడు గుర్తు, కుండా గుర్తు, ఓడు హక్కుల రక్షణ గుర్తు, కుండా గుర్తు, ఉద్యమాల గుర్తు, కుండా గుర్తు, గుర్తు గుర్తుంచుకోండి. కుండా గుర్తు.